మీరు బ్యాంక్‌కి ఇష్యూ చేసే చెక్ మీద బ్లాక్ లేదా గ్రీన్ కలర్‌లో సంతకం చేస్తున్నారా? అయితే శిక్ష తప్పదు. వివరాల్లోకి వెళ్దాం. దిస్ ఈజ్ సత్యగుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ఎప్పుడులానే వీడియో శ్రద్ధగా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో ఇదే టాపిక్ సంబంధించి ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. దానికి సరైన సమాధానం ఎవరైతే చెప్తారో వారికి వ్యాపారాన్ని మనీ ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నాం. ఇప్పుడు టాపిక్‌లోకి వద్దాం. టాపిక్ ఏంటంటే చెక్ మీద ఏ కలర్ పెన్‌తో సంతకం చేయొచ్చు. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ అవుతుంది. అదేంటంటే ఒకవేళ చెక్ మీద కనుక మీరు బ్లాక్ లేదా గ్రీన్ కలర్ పెన్తో సంతకం చేస్తే కనుక మీకు శిక్ష తప్పదు, లేదా అలాంటి చెక్కులు చెల్లవు, బ్యాంక్స్ రిజెక్ట్ చేస్తాయని రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. నిజానికి ఈ వార్త వెనుక అసలు కారణాలేంటి, నిజాలేంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్త మీద ఒక ఇన్వెస్టిగేషన్ అయితే నడిచింది. ఇన్వెస్టిగేషన్ ఎవరి ద్వారా నడిచిందంటే పిఐబి ద్వారా. పిఐబి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ఎందుకు ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటే ఎవరో తెలుసుకోవాలనుకుంటే కనుక ఇది ఒక నోడల్ ఏజెన్సీ. గవర్నమెంట్కి మీడియాకు మధ్యలో ఇది పనిచేస్తూ ఉంటుంది. దీని పని ఏంటంటే గవర్నమెంట్ యొక్క పాలసీస్ని, ఇనిషియేటివ్స్ని, అచీవ్మెంట్స్ని, ప్రోగ్రామ్స్ని ఇది మీడియాకు తెలియపరుస్తుంది. అలాగే మీడియా ద్వారా పబ్లిక్ ఇచ్చిన రెస్పాన్స్ని కూడా ఫీడ్బ్యాక్ ద్వారా ప్రభుత్వానికి తెలియపరిచే యొక్క జాబ్ అయితే ఈ నోడల్ ఏజెన్సీకి ఉంటుందన్నమాట. ఈ నోడల్ ఏజెన్సీ తన యొక్క ఇన్వెస్టిగేషన్లో తేల్చింది ఏంటంటే ఈ బ్లాక్ అండ్ గ్రీన్ పెన్ సంతకం యొక్క విషయం అనేది ఫేక్ అని. ఒకవేళ ఇది ఫేక్ అయితే అసలు నిజమేంటి, చెక్ మీద ఏ కలర్ పెన్తో సంతకం చేయాలి, ఆర్బీఐ ఏం చెప్పింది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మీరు చెక్ మీద ఎలాంటి కలర్ పెన్తో అయినా సంతకం చేయొచ్చు. కండిషన్ ఏంటంటే అది పర్మనెంట్ ఇంక్ అయి ఉండాలి. అండ్ నెంబర్ 2 క్లియర్ సంతకం ఉండాలి. అంటే క్లియర్గా కనబడేలాగా, విజిబిలిటీ ఉండేలాగా ఆ సంతకం ఉండాలి తప్ప కానీ అది ఈ పలానా ఈ కలర్లోనే ఉండాలి, ఈ కలర్లోనే ఉండాలి అనేటువంటి కండిషన్స్ అయితే లేవు. సో గైస్, ఎవరైతే కనుక చెక్స్ ఇష్యూ చేస్తూ ఉంటారో వారికి ఇన్ఫర్మేషన్ బాగా యూస్ఫుల్ అయిందని భావిస్తున్నాను. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయ్యి అర్థమైందని భావిస్తే కనుక ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. దానికి సరైన ప్రశ్న ఏంటంటే ఈ వీడియోలో మీరు పిఐబి అని ఒక నోడల్ ఏజెన్సీ గురించి తెలుసుకున్నారు. ఆ పిఐబి ఫుల్ ఫామ్ ఏంటో కమెంట్స్ తెలియపరచండి. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ అండ్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్స్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్. సత్యగుమాపు.